అందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఐపాక్ ఉండటం వల్లనే అల్లర్లు జరుగుతున్నాయి అన్నట్లు కూడా తెలుస్తుంది, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకసారి అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఐపాక్ వల్లనే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయా? అల్లర్లని కానీ రాజకీయపరమైనటువంటి ఒక అలజడి అయితే మొదలైంది అక్కడ. ఓకే. ఐపాక్ అనేది మమతా బెనర్జీ గారికి ఒక రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి సంస్థ. దానికి ప్రశాంత్ కిషోర్ వ్యవస్థాపకుడు అనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఆయన ఎక్కడ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నా కానీ అక్కడ ఏర్పడేటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఐపాక్. అయితే ఐపాక్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో రాజకీయ వ్యూహాలు, అవి సమాజంలో ఎప్పటికీ ఆరినటువంటి అగ్గిని రాజేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలకు ముందు ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించింది. ఆ ఐపాక్ చేసింది ఏంటి? విద్వేషాలను రెచ్చగొట్టింది, సమాజంలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసింది, భావోద్వేగాలు క్రియేట్ చేసింది. రాజకీయ వ్యూహాలు అంటే అది కాదు కదా. సాధారణంగా ఏంటంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తిని అమ్ముకోవడానికి రకరకాలుగా ప్రచారం చేసి టెంప్ట్ చేస్తూ ఉంటారు పబ్లిక్ని. ఓకే. లేదంటే ఆఫర్లు ఇస్తుంటారు. ఏదో రకంగా ఆఫర్లు ఇవ్వటమో టెంప్ట్ చేయటమో, దాన్ని ఆ వస్తువు కొంటే కనుక మీకు అద్భుతం మరోసారి రాదనో, లేదంటే ఏదో ఈ 2 ప్యాకేజీలైనా ఇవన్నీ అని ఇస్తుంటారు, టెంప్ట్ చేస్తుంటారు. టెంప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుని కొనుగోలు చేస్తాం. అది బిజినెస్ స్ట్రాటజీ. సేమ్ అదే బిజినెస్ స్ట్రాటజీని రాజకీయాల్లోకి చూపించారు ప్రశాంత్ కిషోర్. ఓకే. ఆయన కొన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు. అవును. రాహుల్ గాంధీ గారి దగ్గర ఫెయిల్ అయిపోయాడు. అందుకే రాహుల్ గాంధీ గారు రానివ్వరు అతను. ఓకే. ఇప్పుడు తెలంగాణలో సునీల్ కొనుగోలు ఉన్నారు. సునీల్ కొనుగోలు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు 2023 ఎన్నికలకు ముందు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనే రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. మరి ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి? సునీల్ కొనుగోలు చిచ్చులైపోయేటువంటి రాజకీయాలు కాదు కదా. విధానపరమైనటువంటి అంశాల మీద విమర్శలు, లేదంటే విధానపరమైన అంశాల మీద ఫోకస్ చేసి ప్రజల్ని ఆలోచింపజేసేలాగా ఆయన రాజకీయ వ్యూహాలను రచించి ఓట్లను రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ తెలంగాణలో. కానీ అదే ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారు? సమాజంలో విద్వేషాలను రెచ్చగొడతారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అక్కడ చేసి సక్సెస్ అయ్యాడు. 3వ సారి ముఖ్యమంత్రి చేశాడు. ఎవరిని? మమతా బెనర్జీ గారిని. అక్కడ ఈ ఐపాక్కి సంబంధించి ఈయన ప్రతినిధి అక్కడ సలహాదారుగా కూడా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి? ఈడీ ఎంటర్ అయింది పశ్చిమ బెంగాల్లో. ఓకే. ఈడీ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని, ఆ ఐపాక్కి సంబంధించినటువంటి లావాదేవీలని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు డైరెక్ట్గా వచ్చేసి అక్కడికి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని ఈడీ అధికారులు ఎదుటే లాక్కెళ్ళిపోయింది ఆవిడ. ఓకే. ఏ సీఎం కూడా ఇంతవరకు అలా చేయలేదు. సార్, ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయినాయి, వస్తున్నాయి. ఎందుకంటే ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఒక దర్యాప్తు సంస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చింది. ఓకే, ఆవిడన్నట్టు కేంద్ర ప్రభుత్వం మ్యానిపులేట్ చేసి పంపించినటువంటి అధికార యంత్రాంగం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఎదురుగా మీరు రాష్ట్ర పోలీసులను పెట్టుకొని రాష్ట్ర పోలీసుల సమక్షంలో రాష్ట్ర పోలీసుల బలంతో నువ్వు హార్డ్ డిస్క్లు, అవన్నీ కంప్యూటర్స్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసుకెళ్ళిపోతే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు ఒక ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు? సార్, నెక్స్ట్ అంటే వ్యతిరేకత ఏమన్నా అక్కడ వస్తుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అక్కడ వ్యతిరేకత అక్కడే ఉంది. ఇప్పుడు ఢిల్లీ వరకు పాకింది ఇది. ఇప్పుడు ఢిల్లీలో టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు అమిత్ షా ఇంటి ఎదురుగా ధర్నాలు చేస్తున్నారు. కారణం ఏంటి? ఈడీ అనేది, సిబిఐ అనేది అమిత్ షా మా అండర్లో ఉంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖ పరిధిలో వాళ్ళు ఏదో రెచ్చగొట్టి పంపిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోనేమో అక్కడ ఏం జరిగింది అనేది ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ చెప్తుంది. ఐపాక్కు సంబంధించినటువంటి నిధులు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చింది. వచ్చినప్పుడు నువ్వు సహకరించకుండా డైరెక్ట్గా నువ్వే వచ్చేసి హార్డ్ డిస్క్లు తీసుకొని పోతే ఇక నా ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు? సేమ్ సంఘటన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది 2024 ముందుగా. ఏంటి? అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నిందితుడు. ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చింది. స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది? ఒకవేళ అవినాష్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే కనుక ఆ రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోతే మేము శాంతి భద్రతలు కల్పించలేమని చెప్పింది. ఓకే.
పోలీసుల చేత అఫీషియల్గా లెటర్ రాయించింది. దాంతో సిబిఐ అధికారులు ఏం చేశారు, ఆన్ పేపర్ అరెస్ట్ చూపించారు తప్పితే రియల్గా అరెస్ట్ చేయలేదు. ఆన్ పేపర్ చూపించేసి కోర్టులో సబ్మిట్ చేసేసి బెయిల్ ఇచ్చేసింది. సో కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటనలు ఇవి. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు వచ్చినాయి? ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహాలు, ఐపాక్ ఇచ్చినటువంటి వ్యూహాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల ముందు కులాన్ని స్విచ్ పెట్టాడు, మతం స్విచ్ పెట్టాడు, తర్వాత ప్రాంతం స్విచ్ పెట్టాడు. ఇవన్నీ చాలక వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని తీసుకొచ్చాడు. అది కూడా చాలదని చెప్పి కోడికత్తి కేసుని తీసుకొచ్చాడు. మరి కోడికత్తి కేసు కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ ఎలా జరిగినాయి, ఎవరు చేశారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి బురద చల్లేసి ఇష్టానుసారంగా ప్రచారం చేసేస్తే ప్రజలు కూడా నమ్మారు. ఆ తర్వాత తెలుసుకున్నారు అబద్ధం, మనం మాయలో పడిపోయాం, మనం తప్పుగా అర్థం చేసుకున్నాము, వాళ్ళు చెప్పింది విన్నామని చెప్పి అప్పటికి పుణ్యకాలం అయిపోయింది. అధికారం ఇచ్చేశారు. 2019లో అధికారం ఇచ్చేశారు. 2024 కల్లా ఏం జరిగింది అనేది మనం చూసాం. 2024 వరకు చూసినటువంటి ప్రజలు ఏం చేశారు, 11 స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాకపోతే 2019, 2024 మధ్యలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా తనకున్నటువంటి బ్రాండ్ నేమ్ని పోగొట్టుకుందనేది అర్థమవుతుంది కదా. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతున్నారు కదా, నరేంద్ర మోడీ గారు చెబుతున్నారు కదా, అమిత్ షా గారు చెప్తున్నారు కదా, 10 ఏళ్ళు వెనక్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి కారణం ఏంటి? భావోద్వేగాలు నచ్చుకుంటే ఆ భావోద్వేగాల నుంచి ఓట్లను రాబట్టేటువంటి వ్యూహాలని ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహాలు రచన చేశారు. అక్కడ కూడా అంతే చేశారు. 3వ సారి ముఖ్యమంత్రి చేయడానికి మమతా బెనర్జీ ఆయన చేసింది ఏంది, కుర్చీలో కూర్చోబెట్టాడు ఆమెను, దెబ్బ తగిలిందని చెప్పేసి. ఏదో ఫ్రాక్చర్ అయిందో, కాలు జారి పట్టడం ఏదో జరిగింది, సంథింగ్ నీకు స్ట్రక్చర్లో కూర్చోబెట్టి స్ట్రక్చర్లో ప్రచారం చేయించాడు. అదే రాజకీయ వ్యూహాలు. సమాజంలో స్విచ్లు పెట్టి రకరకాలుగా ఉండేటువంటి సెంటిమెంట్స్ని రెచ్చగొట్టి చిచ్చు పెట్టి అల్లకొల్లోలం చేసి భావోద్రేకాలు రేకొట్టి ఆలోచించేటువంటి అవకాశం ఇవ్వకుండా అవి రాజకీయ వ్యూహాలు. సార్ నెక్స్ట్ అంటే ఒకవేళ ఓటమి అయితే ఇవి కారణాలుగా చూసుకోవచ్చు అంటారు ఇప్పుడు జరిగే పరిణామాలు అక్కడ? ఏ ఓటమి? ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ మమతా బెనర్జీ గారు పోటీ చేస్తే అక్కడ అంటే ఓడిపోవచ్చు అంటే ఇప్పుడు ఏమైతే ఎలక్షన్ లేవు కదా. ఇప్పుడైతే మమతా బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అయితే ఎలక్షన్స్ లేవు. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఏమైనా బలపడుతుందేమో అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. సో పశ్చిమ బెంగాల్లో తమిళనాడు వీటితో పాటు అవేమో పశ్చిమ బెంగాల్ కూడా వస్తుందా అని అంటే ఏమో చెప్పలే. ఒకవేళ వస్తే దానికి సన్నద్ధం అవుతుందేమో ఆవిడ. ఇప్పుడు ఆవిడ సరే దర్యాప్తు సంస్థ వచ్చింది, దర్యాప్తు సంస్థని ఎలా అడ్డుకోవాలనేది ప్రాసెస్ కొంత ఉంటుంది. ఇది లీగల్ ప్రాసెస్. అలా కాకుండా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా వచ్చేసి సిబిఐ అధికారులు ఎదుటే వాళ్ళని అక్కడ ఉండగానే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పశ్చిమ బెంగాల్ పోలీసుల సమక్షంలో రికార్డులు తీసుకుని పోతే ఏ సంకేతం ఇస్తున్నారు, ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు భారతదేశానికి? ఇది ఒక పెద్ద డిబేటబుల్ పాయింట్. సరే ఈడీ కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టు ఈడీయా, సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్నట్టు ఈడీ సిబిఐ అంటే దాన్ని మనం కాదలేం. ఓకే, కొన్ని సంఘటనలప్పుడు కావాలని సిబిఐని ఈడీని ప్రయోగించి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ప్రభుత్వాన్ని కోలుకొడుతున్నారు బీజేపీ సెంట్రల్లో ఉండేటువంటి లీడర్లు కొంతమంది. సో దాన్ని మనం కాదలేం. కాకపోతే మమతా బెనర్జీ గారు వ్యవహరించినటువంటి తీరు కూడా అభ్యంతరకరంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.